తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి రాశిపరంగా అనే విషయాలలో భాగంగా మనం ఇప్పుడు తులారాశి గురించి, సో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు 12 రాశుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటి దాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనం ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. తులారాశి వారికి అనుకూలముగా ఉన్నదమ్మా, చాలా వరకు బాగానే ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలించేటువంటి విధానంగానే ఉన్నది. అంటే ఏ రంగంలో పనిచేస్తుండినా ఆయా రంగాల్లో పనిచేసేటువంటి వాళ్లకు వీళ్ళ లక్షణం ఏమిటంటే ఏదైనా కొత్తగా కనిపెట్టాలి, కొత్తగా మన యొక్క భావన చెబితే అందరూ వీళ్ళ వైపు చూసేట్టుగా చేసుకునేటువంటి విధానము, ఒక పద్ధతి ప్రకారముగా లెక్కాచారము పద్ధతిగా కొంచెం చిత్తశుద్ధిగా శుభ్రతగా శుభ్రతగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. కానీ వీళ్ళు వినియోగించుకోవడంలో కొంచెం ఫెయిల్ అవుతుంటారు. వాళ్ళను సద్వినియోగం చేసుకోవటంలో వీళ్ళు ఏదైనా మంచి మాటకారితనం, వీళ్ళు చెప్పింది అబ్బా ఇది సబబు ఇది కరెక్టు అనేది చెప్తారు. రాబోయేటువంటి టెక్నాలజీ కూడా ముందే ఊహించి వీళ్ళు చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్ళ. తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఏది ముట్టుకున్నా అనుకూలవంతంగానే ఇన్ టైం లోపల పూర్తి చేసుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. వీళ్ళకు కొంచెము బిడియంగాను అందూరం ఏం పోతాంలే అని అనుకోవడం ఇట్లాంటివేవో ఉంటాయి వీళ్ళకి. కొంచెం అలా కాకుండా వెళ్ళాలి, కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళతారు. అది ఉంటుంది ఇది ఉంటుంది, సందర్భాన్ని బట్టి వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అలా అందినందుకు సంతోషపడతారు, వెళతారు. వృత్తి ఉద్యోగాలలో మంచి మాట తీరుతో అధికారులను ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది గాక
తద్వారా సత్ఫలితాలు అనేటువంటివి వీళ్ళు పొందుతారు. వ్యాపార విస్తరణకు కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు. ఆల్రెడీ వ్యాపారం చేసేవాళ్ళు అది విస్తరించడానికి ఇంకో చోట పెడదాం, దీన్ని ఎలా పెద్దగా చేద్దాం, ఉన్న షాపుని ఇంకో కొంచెం పెద్దగా చేసుకుందాం, లేకపోతే మంది ఇంకో షాప్ ఇంకో 2 చోట్ల తెరుద్దాం, ఇలాంటివి ఏవైనా కావచ్చుగాక ఖచ్చితంగా మెరుగుపరుస్తాయి. అందుకని ఆదాయం విషయంలో లోటుపాట్లు ఇప్పటి వరకు ఉండేటివన్నీ అన్నీ కూడా అధిగమించేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగా వస్తుంది అని దాని అర్థం. దీర్ఘకాలిక రుణాలు కొంత తీర్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఉండేటువంటి రుణాలను తీర్చుకోవడం కూడా మంచిదే కదా, అవి తీర్చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలలో శుభవార్తలు వింటారు. అంటే మొన్నటిదాకా బాగాలేదు అనుకున్నాం, బాగుంది, లేదా ఏదో చిన్న ఇబ్బంది ఉండే ఆసుపత్రికి పోయినాం కానీ ఏం లేదంట, బాగుందంట అనేటువంటి మాట వినడం, ఇలాంటివి చాలా సంతోషించేటువంటి విధానముగానే వీళ్లకు ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కొత్త వాహనాలు కొనుక్కోవడం జరుగుతాయి గాక. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబం అంతా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి శుభకార్యానికి కావాల్సినటువంటి నిర్ణయాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. రెగ్యులర్గా ప్రయత్నాలు చేసేటువంటి విధానం అనేదే కాకుండా ఇంకొక కొత్తదనంగా, నేను అనుకోలేదు కానీ అది ఈ రూట్లో పోతే నాకు పని అయింది అనేటువంటి విధానముగా ఉండబోతున్నది అనేది ఇక్కడ దీని యొక్క సారాంశం. ఇది తులారాశి వాళ్ళ యొక్క విధి విధానాలు. ఓకే గురుగారు, మరి తులారాశి వారికి డిసెంబర్ మాసంలో వాళ్ళు చేసుకోదగిన పరిహారం గురించి వీళ్ళు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేది నేను చెప్పగలుగుతాను. దైవ ఆరాధనే అంటారు గురువుగారు? దైవారాధనేనమ్మా, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా ముఖ్యం. ఓకే గురువుగారు, చాలా చక్కటి పరిహారాన్ని, రాశి ఫలితాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు.